హాయ్ గైస్, నేనైతే ఇప్పుడు శాండ్విచ్ చేద్దాం అనుకుంటున్నాను. హాలిడేస్ కదా, రోజు ఏదో ఒకటి చేస్తాము. సో అందుకే ఈరోజు శాండ్విచ్ అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే శాండ్విచ్ బ్రెడ్ అండ్ క్యారెట్ తురుము, కీరా, ఆనియన్స్, మయోనీస్, సాల్ట్ అండ్ కొంచెం మిరియాల పొడి అండ్ పచ్చికారం తీసుకున్నాను. అవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని ఫస్ట్ కలిపేసుకున్నాను. నేనైతే ఈ శాండ్విచ్ ఎక్కువ కష్టం లేకుండా సింపుల్ గా చేయడానికే ట్రై చేశాను. ఈ ప్రాసెస్ అంతా కూడా నాకు జస్ట్ 15 minutes లో అయిపోయింది. సో ఎప్పుడైనా కానీ ఇలాగా ఈజీగా సింపుల్ గా చేసేసుకోవచ్చు. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ కావాల్సినంత మయోనీస్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. నీట్ గా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 5 to 10 minutes అలా పక్కన పెట్టేసుకున్నాను. అండ్ లైట్ గా స్వీట్నెస్ కోసం షుగర్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ మీద ఆ స్టఫింగ్ పెట్టుకొని 2 sides ఇలా కాల్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనం స్టఫింగ్ లో అన్ని రా వెజిటబుల్స్ యూస్ చేసాం కాబట్టి ఇలా లిడ్ పెట్టడం వల్ల ఆ రానెస్ అనేది కొంచెం తగ్గి టేస్ట్ ఇంకా పెంచుతుంది. ఫైనలీ శాండ్విచ్ రెడీ అయిపోయింది. అండ్ ఇలాంటి వీడియోస్ అన్ని మీకు రావాలంటే సబ్స్క్రైబ్